తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎండి మధాని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాహనదారులు వారి యొక్క వాహనాలకు సంబంధించి ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యూషన్ ధృవీకరణ పత్రాలను పొంది ఉండాలన్నారు. అదేవిధంగా స్కూల్ బస్సులకు సంబంధించి బ్రేక్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో గల అన్ని మండలాల వాహనదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వెహికల్కి, ప్రతి బండికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టి, మరియు ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రవాణా వాహనాలు అయితే ట్యాక్స్, ఇన్సూరెన్స్, పర్మిటు, పొల్యూషన్ సర్టిఫికేటు అన్నీ విధిగా అప్డేట్ చేసుకొని వాహనాలు నడపవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సరైన పత్రాలు లేకుండా కేసులు పడితే మాత్రం అపరాధ రుసుము భారీగా ఉంటుందని మనవి చేస్తున్నాను. అలాగే ఈ వాహన పన్ను చెల్లించకుండా కూడా వాహనాలు తిరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటి మీద దాడులు చేస్తాము. ఇప్పుడు ఆ దాడుల్లో ఒక్కొక్క వెహికల్కి డబల్ పెనాల్టీ పడుతుంది. కాబట్టి అందరూ వాహన పన్ను చెల్లించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ స్కూల్ వెహికల్స్కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని మరమ్మతులు, రిపేర్స్ అన్నీ చేయించి, అన్నీ అప్డేట్ చేయించి ఎఫ్సీలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రగతి పోర్టల్ క్లోజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందరూ వాహనంలో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి వాహనదారుకి ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా ఆఫీసులో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సేవలు మా దగ్గర తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించి టూ వీలర్స్ నడపవలసిందిగా, మరియు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపవలసిందిగా, మరియు అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మా రవాణా శాఖ వారు దీనికి ప్రత్యామ్నాయంగా ఏమేమి చేయాలా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏమేమి చేయాలనే వాటి మీద చాలా విరివిగా కసరత్తు చేస్తున్నారు. అయినా కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. గురువారం ఈ కళ్యాణోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులతో కలిసి ఈవో కొండలరావు వెల్లడించారు. ఆలయంలో అర్చకులతో కలిసి ఈవో కొండలరావు వెల్లడించారు. ఆలయంలో కళ్యాణోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో నిత్యం ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల అనగా ఈరోజు 31/5/2024 తేదీ నుండి 4/6/2024 తేదీ మంగళవారం వరకు శ్రీ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపినట్టు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూముడిగా జరిగిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి వైశాఖ మాస పాంచానిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా, హనుమత్ జయంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటి రోజుగా 31/5/2024 తేదీన స్వామివారికి ఉదయం శుక్రవార సేవ, నిత్యార్చన, నీరాజన నమస్కారానంతరం స్వామివారికి నిధుల ప్రదర్శనం, అదేవిధంగా పూర్వాభరణ శుద్ధ కారణంగా స్వామివారికి శ్రీ సంవత్సరాల ఆంజనేయ స్వామివారికి కళ్యాణం, సాయంకాలం 6 గంటలకి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచన కార్యక్రమం,
మరియు స్వామివారి యంత్రారోహణ, ధ్వజారోహణ కార్యక్రమం, నామ కార్యక్రమాలు కూడా రేపు సాయంత్రం మొదలవుతాయి. కాబట్టి 5 రోజుల కార్యక్రమాలు కూడా భక్తులందరూ స్వామివారి దర్శనానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. రబీ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాల్లోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మి నెల రోజులు దాటిపోతున్నా ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన బకాయి సొమ్ముల నిధులు విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరులో రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్య భవనంలో నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ దాదాపు 200 కోట్ల రూపాయల పైగా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది. నారుమళ్ళు పోసుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, రబీకి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కౌలు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి చేతులు చిల్లి గవ్వలేదు. కాబట్టి ఎప్పటికైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను. అట్లాగే ఇవాళ కాలువలు గుర్రపడెక్క, తూడు, తుప్పు, అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముంపుకు ముందు అట్లా నీరు సక్రమంగా రాకపోతే శివారు ప్రాంత భూములకు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉన్నది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలని, రైతులకు కావాల్సిన విత్తనాలని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పామాయిలు, అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతామని చెప్పేసి సమావేశం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళనకు రైతాంగం సమాయత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తారెత్తిస్తున్న ఎండలు, అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల దాటికి ఆహారం లేక విలవిలలాడుతున్న వానరాలకు ఆహారం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు. గురువారం ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి అటవీ ప్రాంతంలోని వానరాలకు భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వర్ధినిడి సత్యసాయి ఆధ్వర్యంలో వానరాలకు పుచ్చకాయలు ఆహారంగా అందించి తమ సేవాభావం చూపారు. ఈ మేరకు సత్యసాయి మాట్లాడుతూ జీవుల్లో దేవుణ్ణి చూడాలని, ప్రతి ఒక్కరూ మూగ జీవుల పట్ల దయ కలిగి ఉండాలన్న శ్రీ సత్యసాయి బోధనలు ఆచరణీయమని, ఆయన మార్గంలో తాము పయనించడం ఆనందంగా ఉందన్నారు. అక్కడికి వెళ్తుంది, అది అక్కడే తింటుంది. అది పెట్టిన కానీ అక్కడ ఉంది. ఆ రెండు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం కానీ తప్పుకున్నామంటే కుట్టేసుకుంటుంది గ్యారెంటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు.
స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జిల్లాలో 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ప్రకటన. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.